MG9 న్యూస్. కోసిగి మండలంలోని వలస విద్యార్థుల కోసం ప్రత్యేక సీజనల్ హాస్టల్ను MEO2 శోభారాణి. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో సరైన జీవన వనరులు లేక, సకాలంలో సరైన వర్షాలు లేక, పెట్టుబడికి తగిన పంటలు పండక, పండిన కొద్దిపాటి పంటలకు గిట్టుబాటు ధర లేక, అప్పుల బాధతో చేసేదేం లేక, పొట్ట చేత పట్టుకుని వ్యవసాయ రైతులు, కూలీలు సొంత ఊరిని, ఉన్న ఇంటిని, అన్నదమ్ములను, బంధుమిత్రులను వదిలి ముసలి ముదుకను ఇంటికి కాపలాగా పెట్టి బతుకు జీవుడా అంటూ ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు బతుకు తెరువుకై వలసలు పోవడం వారి పిల్లల భవిష్యత్తుపై తీవ్ర పరిణామం చూపుతుంది. తల్లిదండ్రులు ఏమో చదువుకుని పిల్లలను తమతో వలసకు తీసుకెళ్లడంతో కోసిగి మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో విద్యార్థులు హాజరు శాతం సగానికి పైగా పడిపోయింది. స్వయాన పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలోనే ఉపాధ్యాయులు ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా వినకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను వలసలకు తీసుకెళ్తుంటే చేసేదేం లేక నిస్సహాయ స్థితిలో ఉపాధ్యాయులు ఉండిపోతున్నారు. పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులే తమ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో సరైన దిశానిర్దేశం చేయలేకపోతున్నారని గ్రహించి ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను వలసల నుంచి తప్పించి వారికి మంచి భోజన వసతితో పాటు మంచి చదువు అందించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ప్రజలకు తెలిసేలా కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో శనివారం రోజు మండల విద్యాధికారి మొయినుద్దీన్ మరియు MEO2 శోభారాణిల ఆధ్వర్యంలో వలసల నివారణపై ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MU మొయినుద్దీన్, MEO2 శోభారాణిలతో పాటు బాయ్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ మరియు సీనియర్ ఉపాధ్యాయులు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. వలసలకు వెళ్ళేటట్టుంటే మరి మేము వారికి సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తాము. కాబట్టి తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమంటే పిల్లలని వలసలకు తీసుకొని వెళ్ళొద్దు, పాఠశాలలకు పంపించండి. వలసలు వద్దు, చదివే ముద్దు. వలసలు వద్దు, చదివే ముద్దు. థ్యాంక్ యూ.